ప్రకాశం జిల్లా తాళూరు మండలం తూర్పు గంగవరంలో ఈరోజు కుమారి ఆర్ట్ బ్యానర్పై తెరకెక్కిస్తున్న క్షుద్రపుత్ర అనే సినిమాకు సంబంధించి కీలకమైన ఘట్టాలు చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ బిఎస్ఆర్ న్యూస్ ప్రతినిధి ఉమర్ ఫారూక్తో ముచ్చటించారు. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు బిఎస్ఆర్ న్యూస్. ఈరోజు కుమారి ఆర్ట్స్ క్రియేషన్స్ నుంచి ఒక చిత్ర బృందం మన ప్రకాశం జిల్లాలోని తాళ్ళూరు మండలానికి చెందిన తూర్పు గంగవరంలో షూటింగ్ జరుపుకున్నారు. షూటింగ్లోని కొన్ని కీలక సన్నివేశాలని ఇక్కడ జరిపినట్టుగా చిత్ర బృందం చెబుతున్నారు. ఒకసారి డైరెక్టర్ విఎన్ బాబు గారు ఉన్నారు, అతనితో ఒకసారి మాట్లాడదాం ఈ మూవీ గురించి. సార్, ఇది క్షుద్రపుత్ర అనే టైటిల్ తోటి కుమారి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబడుతుంది. సో ఈ మూవీ ఒక దైవశక్తికి దుష్టశక్తికి గల ఘర్షణ అవన్నీ కూడా ఉంటాయి. సినిమాలో నవరసాలు ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీనికి ఆంజనేయులు గారు అని చెప్పేసి ఖమ్మం నుంచి వచ్చారు సారు. ఆయన దర్శి ప్రొడ్యూసరు సారు. అండ్ బెంగళూరు నుంచి హీరో గారు వచ్చారు, ఉమేష్ గారు. అండ్ హైదరాబాద్ నుంచి మా కో డైరెక్టర్ గారు అండ్ మా ఎడిటర్ గారు, మా శ్రేయభిలాష్ అన్ని ఆయన ఈ సినిమాకి. సో కృష్ణ మండల గతంలో ఏంటంటే మా సారు చాలా మూవీలకి వర్క్ చేస్తున్నారు, పెద్ద పెద్ద అందరితోటి చేశారు. ఏది ప్యాడ్ మీద ఉన్న హీరోలు అందరితోటి చేశారు, పెద్ద మూవీలు కూడా నిర్మించున్నారు. మీరు ఎన్ని మూవీస్ చేశారు సార్? నేను 9 చేసేసాను. 9 మూవీ చేశారు. ఈ మూవీ ద్వారా మీరు ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు? దుష్టశక్తి అనేది ఎప్పుడు కూడా దైవశక్తి కిందే ఉండదని మేము మెసేజ్ ఇస్తున్నాం సార్. దేవుడిని నమ్ముకున్నాడు ఎవడు చెడిపోడు, దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చేస్తున్నాం సార్. అది ఈ సినిమాలో మేము ఇచ్చే ఎంటర్టైన్మెంట్. ఓకే, ఈ మూవీ దాదాపు ఎన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సార్? ఈ మూవీ వచ్చేసి ఇంకా ఒక 2 monthsలో వచ్చేసింది సార్. ఓకే, అంటే మొత్తం అన్నీ జరుపుకొని థియేటర్ రిలీజ్ ఒక 2 monthsకి వచ్చేసింది. ప్రొడ్యూసర్ గారు ఆంజనేయులు గారు కూడా ఇక్కడ ఉన్నారు. అతని మాటల్లో మూవీ గురించి ఏం చెప్తారో మనం తెలుసుకుందాం. చెప్పండి సార్. సార్ నమస్తే సార్ అందరికీ. కుమారి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై క్షుద్రపుత్ర అనే సినిమాని మా డైరెక్టర్ విఎన్ బాబు గారు నాకు స్టోరీ చెప్పారు. సార్ హర్రర్ మూవీ సార్, ఇది చాలా బాగుంది అని చెప్పగానే నేను కూడా ఇన్స్పైర్ అయ్యి సరే చేద్దాం సార్ అని మేము మూవ్ అయ్యాము. అదేవిధంగా మూవ్ అయ్యి ఈ ఏరియాలోనే ఎక్కడో వెళ్ళి తీసేదానికన్నా మన ప్రకాశం జిల్లాలోనే తీయాలి. ఇక్కడ మా ఏరియా మాది దర్శి మండలం, ప్రకాశం జిల్లా దర్శి మండలం, వెంకటాచలంపల్లి గ్రామం మాది. సరే మన ఏరియాలోనే తీయాలి, మన ఏరియాలో కూడా ఆర్టిస్ట్ ఉన్నారని చెప్పేసి వాళ్ళలో కొంతమందిని తీసేసుకొని మేము తర్వాత హీరో గారిని బెంగళూరు నుంచి, హీరోయిన్ ఇట్లా మిగతా సరితర ప్రాంతాల నుంచి తీసుకున్నాము. ఆనంద్ భారతి గారు అని చెప్పేసి దాదాపు 250 చిత్రాలు చేశారు సినిమాలలో. ఆ సార్ కూడా మాకు మెయిన్ విలన్గా తీసుకున్నాము సార్ని. సార్ చేస్తున్నారు ఈ క్షుద్రపుత్ర అనే సినిమాలో. అదేవిధంగా మన కృష్ణ సార్ గారు మాకు ఎడిటరు కమ్ కో డైరెక్టర్ గారు, సార్ కూడా సహకారాలు బాగా ఉన్నాయి మాకు. అందువల్ల మేము త్వరగా ఈ సినిమాని తీసుకోగలిగాము. మా హీరో గారు ఉమేష్ గారు, హీరోయిన్ లక్ష్మీప్రియ గారు, అదేవిధంగా మా ఫ్రెండ్స్ ఉన్నారు దీంట్లో యాక్ట్ చేసినటువంటి వాళ్ళు, నాకు 100% సహాయ సహకారాలు చేసినటువంటి వాళ్ళు వినోద్ సారు. అదేవిధంగా బాదుర్లా అని చెప్పేసి పాపం ఆయనకు చాలా బిజీ షెడ్యూల్ ఉండగా హైదరాబాద్ నుంచి వచ్చి దీంట్లో యాక్ట్ చేసి మంచి పాత్ర చేసి మాకు కూడా చేదోడు వాదోడుగా హెల్ప్గా ఉండి, సార్ మనం చేయాలి, ఈ ఫిల్మ్ బాగుంది స్టోరీ అని చెప్పేసి నాకు మంచి హెల్ప్గా ఉన్నారు సారు. అలానే వినోద్ సార్ కానీ, బాదుల్లా సార్ కానీ, కృష్ణ సార్ కానీ, ఇంకా మాకు కెమెరామ్యాన్స్, అదేవిధంగా టెక్నీషియన్స్ ప్రతి ఒక్కళ్ళు 100% మాకు 100% సహకరించారు. మన ఏరియాలో ఈ లొకేషన్స్తో తీస్తున్నామంటే ఏరియా బాగలేదు సార్, పల్లెటూరులో అనకుండా వాళ్ళు మేము ఎక్కడైతే చెప్పామో అక్కడికి వచ్చేసి వాళ్ళు వర్క్ చేసి డే టు డే వర్క్ చేశారు. అందుకని అతి త్వరలోనే మేము ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నాము. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. సినిమా అయితే 100% మంచి రిజల్ట్ రాబోతుంది. స్టోరీ చాలా బాగుంది. డైరెక్టర్ గారు రాసినటువంటి డైలాగ్స్ కావచ్చు, స్టోరీ కావచ్చు, లిరిక్స్ కావచ్చు, ప్రతి సన్నివేశం అనేది మనం చూడదగిన విధంగా ఉంది. వీళ్ళు కొత్త వాళ్ళు కాదు, పాత వాళ్ళే తీశారు ఈ సినిమాలు అనే విధంగా అయితే 100% మేము నిరూపించుకుంటాం ఈ సినిమాని. అంత పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి, అలా కామెడీస్ ఉన్నాయి, అలానే దైవశక్తికి దుష్టశక్తికి సంబంధించినటువంటి సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఈరోజు తీసినటువంటి షూటింగ్ ఇక్కడ మన గుంటిగంగ అమ్మవారి గుడి దగ్గర పక్కన మేము తీసాము. చాలా ఎక్సలెంట్గా వచ్చింది. లాస్ట్ మన ఆనంద్ భారతి గారు, హీరోయిన్ గారు ఈ సన్నివేశాలన్నీ అమ్మవారి పటం పెట్టేసుకొని ఆ గుడి దగ్గర తీసాము. చాలా ఎక్సలెంట్గా వచ్చింది సార్.
అతి త్వరలో ఈ సినిమాని మేము ఎంతైతే కష్టపడ్డామో ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నాము. అదేవిధంగా నెక్స్ట్ అతి త్వరలో ఇంకొక మూవీ కూడా మన ఏరియాలోనే లాంచ్ చేసి మళ్ళీ మేము స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఓకే, మరి చూసుకుంటే ఇదే మూవీలో ఫీమేల్ వర్షన్లో మేడం గారు లేడీ డాన్గా చేశారు. చెప్పండి మేడం, మీ క్యారెక్టర్ దీంట్లో ఎలా ఉండబోతుంది? ఈ సినిమాలో క్యారెక్టర్ చాలా బాగుంటుందండి. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విఎన్ బాబు గారు అండ్ కృష్ణ గారు అండ్ ఆంజనేయులు గారు అండ్ చాలా థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్స్. నా ఫస్ట్ ఫిలిం ఇది. క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది అండ్ మూవీ కూడా సూపర్ ఉంటుంది. క్షుద్రపుత్ర మూవీ చాలా బాగుంటుందని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. చాలా బాగుంటుంది. గతంలో చాలా మూవీస్కి దాదాపు 25-30 మూవీస్కి పనిచేసినటువంటి కృష్ణ గారు మనతో ఉన్నారు. ఈ మూవీ గురించి వారేం చెప్తారో వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సార్. ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మాకు బాబు విఎన్ గారు నాకు ముందే ఆల్రెడీ ల్యాండ్ మాఫియాకి నేను ఆల్రెడీ చేశాము కలిసి. ఓకే. సో ఈయన ఏంటంటే ఫస్ట్ ఈ సబ్జెక్ట్ గురించి మొత్తం ఒక రోజు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. చేసినప్పుడు ఇమీడియట్గా నేను ఏమనిపించిందంటే సినిమా కంటే ముందు ట్రైలర్ షూట్ చేసి వదులుదాము, అంటే ఆ కాన్సెప్ట్ అంత బాగుంది అని నాకు ఫస్ట్ నేను అనుకున్నాను. సో దానివల్ల ఏంటంటే ఈ లోప కొంచెం ఈ సినిమా తీయాలంటే మనకి చాలా రకరకాల ఖర్చు కానీ లేకపోతే ఈ ఆర్టిస్టుల సెలక్షన్స్ కానీ లేకపోతే ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటినీ ఆయన ఒకటి తొలగించుకుని అరేంజ్మెంట్ చేసుకుని చేసే వరకు కొంచెం టైం తీసుకుంది, ఒక 5 months 4 months. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన స్టార్ట్ చేసే అవకాశం అయితే వచ్చింది. సో తర్వాత ఈ ట్రైలర్ అనుకున్నది ఏం చేసామంటే ట్రైలర్ వద్దులే ఇంక డైరెక్ట్ సినిమా తీద్దాము, సినిమా తీసిన తర్వాత ట్రైలర్ షూట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం. సో ఆ స్టోరీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆల్రెడీ చెప్పారు కదా, ఒక దైవశక్తి దుష్టశక్తి, ఈ రెండింటికి మధ్యలో కొన్ని మాఫియాస్ ఎంటర్ అవ్వడము, ఇప్పుడు ఆ లేడీ డాన్స్ ఇప్పుడు ఉన్నారు కదా. సో ఈ అంటే జనాల్ని ఎవరు డైవర్ట్ చేస్తున్నారు అంటే దైవాన్ని నమ్ముకున్న వాళ్ళని ఎలా డైవర్ట్ చేసి వాళ్ళ మైండ్ మోసం చేసి వాళ్ళు వేరే రూట్లో వెళ్ళేలాగా ఎవరు చేస్తున్నారు, వాళ్ళని మళ్ళీ బ్యాక్ టు దైవంలోకి ఎలా తీసుకురావాలి. సో ఇవన్నీ దీంట్లో ముడిపడి ఉంటాయి అన్నమాట. సో ఆయన చెప్పిన తర్వాత నాకు అది బాగా నచ్చింది కాబట్టి ఎలాగో ల్యాండ్ మాఫియా ఆల్రెడీ చేసాము. సో దీన్ని కూడా మనం అలా సపోర్ట్ ఇచ్చి కొంచెం మన వంతు అంటే మనం ఆల్రెడీ ఎక్కువ సినిమాలకి చేస్తున్నాం కదా, కొంచెం మనకు ఆ టెక్నికల్గా కానీ లేకపోతే కొంచెం మొత్తం బాగా అర్థమవుతాయి కాబట్టి కొంచెం మనం హెల్ప్ చేద్దామని చెప్పేసి మనం దీంట్లో మూవీకి సంబంధించినటువంటి హీరో గారు ఉమేష్ గారు మనతో ఉన్నారు. వీరు గతంలో బెంగళూరులో ఒక 3 చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా ఒక వెబ్ సిరీస్ కూడా వీరు చేయడం జరిగింది. చెప్పండి సార్, ఈ మూవీ అనుభవాలు ఎలా ఉన్నాయి, మూవీ ఎలా ఉండబోతుంది? షూటింగ్ అయితే చాలా బాగా వచ్చింది సార్. మంచి మంచి లొకేషన్స్ కానీ కథ కానీ వర్క్ కానీ చాలా బాగా వచ్చింది. అండ్ మేము అవుట్పుట్ కూడా చాలా బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చాలా కష్టపడుతూ చేసాం. అండ్ ప్రొడ్యూసర్ గారు నేను ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేశాను. సో మా వర్క్ చూసి వాళ్ళు మెచ్చుకొని ఈ ప్రాజెక్ట్లో కూడా కన్సిడర్ చేశారనమాట. సో అలాగా అవుట్పుట్ కూడా మంచిగా వస్తుందని నేను డెఫినెట్లీ భావిస్తున్నాను. ఓకే. ఈ మూవీ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే సార్, డెఫినెట్లీ ఒక మెసేజ్ అయితే ఉంటుంది దుష్టశక్తికి అండ్ దైవశక్తికి మధ్యలో. అండ్ దీని మధ్యలో ఒక కామిక్స్ వస్తుంటాయి పోతుంటాయి సినిమాటిక్. ఇదే మూవీలో ఒక మంచి క్యారెక్టర్ ఉందండి, అది భూతం క్యారెక్టర్. దీన్ని మన మిథున్ గారు చేశారు. మన మిథున్ గారు ఎవరో కాదు, మన పొదిలికి చెందిన వ్యక్తే. ఆయన మాటల్లో ఈ చిత్రం గురించి ఏం చెప్తారో తెలుసుకుందాం. చెప్పండి సార్. ఈ చిత్రంలో నాకు మంచి పాత్ర ఇచ్చిన నా డైరెక్టర్ బాబు సార్కి, అట్లాగనే ఆంజనేయులు సార్కి, కృష్ణ సార్కి, వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. దాదాపుగా వాళ్ళు ఏ సినిమా తీసినా నన్ను పెడతారు. దాదాపుగా మంచి లీడింగ్ రోల్ ఇచ్చారు దీంట్లో. లీడింగ్ రోల్ ఇచ్చి బాగా మంచి హర్రర్ క్యారెక్టర్, హర్రర్ మూవీ. దీంట్లో మీరే చూసి నా యాక్టింగ్ ఎలా ఉందో మీరే చెప్తారు. ఈ సినిమా బాగా ఆదరిస్తారని అందరినీ ప్రేక్షక దేవులను కోరుకుంటున్నాను. ల్యాండ్ మాఫియా మూవీలో కూడా మీరు చక్కగా చేశారని చెప్తున్నారు. అవును సార్, ల్యాండ్ మాఫియాలో లేడీ విలన్ తమ్ముడుగా మంచి పాత్ర ఇచ్చారు సార్ వాళ్ళు. దాంట్లో కానీ చేశాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. క్షుద్రపుత్ర అనే ఈ మూవీ మరొక 2 నెలలు థియేటర్స్లోకి రాబోతుంది. వీరందరూ చాలామంది మన ప్రకాశం జిల్లాకు చెందినవారుగా చెప్పుకోవడానికి బిఎస్ఆర్ న్యూస్ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. డ్రామాలకు కానీ పెట్టిన పేరు ప్రసిద్ధి గాంచింది ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా నుంచి ఎంతో మంచి యాక్టర్స్ ఉన్నారు, గొప్ప కమెడియన్స్ ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఈ చిత్రం ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధించాలని బిఎస్ఆర్ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించినటువంటి ట్రైలర్ కానీ టీజర్ కానీ బిఎస్ఆర్ న్యూస్లో ప్రసారం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.